ఒక ముసలాయన బ్యాంకుకెళ్ళి, సార్ మా చెల్లి అకౌంట్లో కొంచెం డబ్బులున్నాయి. మా చెల్లికి ఇప్పుడు ఆరోగ్యం బాలేదు. మా చెల్లి హాస్పిటల్‌లో ఉంది. తను రాలేకపోతుంది. అందుకే తన తరపున నేనొచ్చి తన డబ్బులు అడుగుతున్నాను. ప్లీజ్ నాకు చాలా అవసరం ఉంది. నాకు తన అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. ఏంటి డబ్బులివ్వాలా? లేదు లేదు వెళ్ళవయ్యా! మీ సిస్టర్‌ని తీసుకొని రా, మీ చెల్లిని తీసుకొని రా. తన అకౌంట్ కాబట్టి తనైతేనే ఇస్తాం డబ్బులు. వెళ్ళు ఇప్పుడు అవ్వదు అని ఇప్పుడు పంపించేస్తాడు. అదే ముసలాయన 2 రోజుల తర్వాత, సార్ మా చెల్లి ఎమర్జెన్సీలో చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం. మీరు ప్లీజ్ దయచేసి నాకు తన అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఇవ్వండి. నేను తనని బతికించుకుంటాను అని అడుగుతాడు. ఏ ఏంటయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ చెల్లికి సీరియస్ ఉంది అనంటే ఏంటి ప్రూఫు? ప్రూఫులు తీసుకొనొస్తే ఇస్తాం. అంతేగాని ఊరికే వచ్చి డబ్బులిమ్మంటే ఇవ్వం కదా! అని ఈసారి గూడా పంపించేస్తాడు. మళ్ళీ అదే ముసలాయన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాంకుకెళ్ళి, సార్ మా చెల్లి ఇప్పుడు చనిపోయింది. తను రావడానికి తను లేదు. తన డబ్బులు నాకివ్వండి. తనకెలాగో ఉపయోగపడలేదు. అవి డబ్బులు నాకైనా ఉపయోగపడతాయి. తన డబ్బులు నాకివ్వండి అని అడుగుతాడు. ఏంటయ్యా ఊరికే ఎన్ని సార్లు చెప్పాలి నీకు? మీ చెల్లి అకౌంట్‌లో ఉన్న డబ్బులు నీకివ్వడం కుదరదు. మాకు ఆధారాలు కావాలి. మీ చెల్లి చనిపోయింది అంటున్నావు. చెల్లి చనిపోయిన ఆధారాలు నాకు తీసుకొని రా. డెత్ సర్టిఫికేట్ లాంటివి తీసుకొని రా అంటే, సార్ మేము పేదోళ్ళం. మాకు అలాంటివి తెలీదు. మేము అలాంటివి చేయించలేదు. నా డబ్బులు నాకివ్వండి సార్. ఇదిగోండి డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్తాడు. అయితే వాళ్ళు అప్పటికి వినరు, డబ్బులివ్వరు. అయితే ఈ ముసలాయన ఏం చేశాడో మీరే చూడండి. చనిపోయిన తన చెల్లి శవాన్ని మోసుకుంటూ వెళ్ళి బ్యాంక్ అధికారులకి ప్రూఫ్‌గా చూపిచ్చాడు. అప్పుడు వాళ్ళు సారీ సార్ ఇదిగోండి మీ డబ్బులని ఇచ్చారు.